నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్ష హోదాపై జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు, ఆ హోదా కావాలని శాపిస్తారా అని ధ్వజం. కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, మాజీ సీఎం జగన్కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అది మనం అడిగితే వచ్చేది కాదని, ఒకరికి అధికారం ఇవ్వాలన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలి అని తెలిపారు. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాల్లో 10% స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే కన్నుమూరి రఘురామకృష్ణరాజు గురువారం ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజలు ఆయన పాలన చూసి 11 సీట్లే ఇచ్చారని తెలిపారు. ఆయన అహంకారం చూడండి. ప్రతిపక్ష హోదా కావాలి అని డిమాండ్ చేస్తున్నారు, డికెట్ చేస్తున్నారు, శాసించాలని అనుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా రాలేదని శాసనసభకు రాను అనేవారు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వ్యక్తిని ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూస్తామా అని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుతో వ్యవహరించిన తీరు, ఆయనను పోలీస్ కస్టడీలో హింసించిన వ్యవహారం తదితర అంశాలను ప్రస్తావించారు. నాడు జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఆయన ఎలా వేధించారో, ఎలా ఇబ్బందులు పెట్టారో కూడా వివరించారు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14వ తేదీన మే 14వ తారీఖున ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో, నేను కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నా, చాలా సంఘటనలు చూశాను. ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం. అదే మాదిరిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యు ఇమాజిన్ దిస్? అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అహంకారంతో విర్రవీగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి, అదే సరిగా జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు వై నాట్ 175 అంటే వై నాట్ 175 కాదు, నీకు ఇచ్చేది 11 అని చెప్పి 11 సీట్లతో గెలిపించారు. ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను, మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా అహంకారం. అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది. నా చరిత్రలో 2 సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం, మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 40 స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండదు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం, డిమాండ్ చేయడం, డిక్టేట్ చేయడం, శాసించడం
ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు. కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వబోమని సవాల్ చేసిన వారు ఇవాళ మీ ముందు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంటే ఇదే. రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక కాగా రఘురామ ముందుకు వారు రాలేరని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. ఇది ప్రజాస్వామ్యం గొప్పదనం అని ఆయన వివరించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. రఘురామను జైల్లో కూర్చోబెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మనమందరం ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలు కలుషితం అయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పోరాట పటిమ అభినందనీయం. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి 56,000కు పైగా మెజారిటీతో మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ పదవికి వన్నె తెచ్చి సభను గౌరవ సభగా ఉన్నత స్థానానికి చేర్చుతారని ఆశిస్తున్నామని అన్నారు. క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్లను రాజకీయాల్లోకి రానివ్వకూడదని అన్నారు. స్వయంగా వారి పార్టీ తరపున ఎంపీగా ఎన్నికైన రఘురామను ఇబ్బంది పెట్టారు. విధానాల పరంగా విభేదించినందుకు శారీరకంగా మానసికంగా వేధించారు. ఎంపీని అరెస్ట్ చేస్తారు, ఇబ్బంది పెడతారు అని అనుకున్నాం కానీ నాడు రఘురామపై 3rd డిగ్రీ పద్ధతులు ప్రయోగించడం, బెదిరించడం దారుణం. ఆ రోజున రఘురామ పరిస్థితిపై చంద్రబాబు వెంటనే స్పందించారు. ఏం జరుగుతుందని నాకు కూడా భయం వేసింది. ఆయన పరిస్థితి పట్ల చాలా ఆవేదన కలిగింది. క్రిమినల్స్ రాజ్యమిలితే ఎలా ఉంటుందో ఆ రోజున నాకు అర్థమైంది. 19 to 24 అప్పటి ప్రభుత్వం ఎపిటమ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కోటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా కంపేర్ చేశారు. క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళితే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు, రాజ్యాంగ విధానాలకు గౌరవం ఇవ్వరు. ఎవరైనా బలి చేయగలరు. మన పర భేదం లేదు వాళ్ళకి. గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు. స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారో, శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా. ఒక ఎంపీకి ఒక తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది పెడతారు, అట్లా ఏదో అనుకున్నాం. కానీ ఆయన మీద ఒక 3rd డిగ్రీ మెథడ్స్ వాడటం, బెదిరించడం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను. భయం వేసింది మాకు, ఆయనకి ఏం జరుగుతుందని చాలా ఆవేదన కలిగింది. చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాకు నిజంగా ఆ రోజున అనిపించింది, క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఎలా ఉండదు, ఎలా ఎదుర్కోవాలి. సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన, నా ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా. ఇక్కడ మొన్న ఆ రోజు మీరు కూడా ఉన్నారు. మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాదాపు 80% సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు, బాధలు అనుభవించిన వాళ్ళు, సోషల్ మీడియా అబ్యూస్ని భరించలేని నాటి 100% అందరూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు. మారిస్టెల్లా కాలేజీలోని ఆడిటోరియంలో ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి నారాయణ పాల్గొని అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్ఐఓలు, జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, 5 రీజనల్ సెంటర్లోని కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలా చదివించాలి, ర్యాంకుల సాధనకు ప్రణాళికలు ఎలా ఉండాలి,
పోటీ పరీక్షలను తట్టుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందించాలి అనే అంశాలపై అధ్యాపకులకు సూచనలు చేశారు. గత ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకున్న ఆయన మార్కులు తగ్గడానికి గల కారణాలు ఏంటని ఆరా తీశారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, దానికి తగ్గట్టుగానే విద్యార్థులకు అవసరమైన విధంగా విద్యాబోధన చెయ్యాలని సూచించారు. ఈ ఏడాది EPS సెట్ రాసే విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల నుంచి కోచింగ్ మెటీరియల్ అందిస్తారని చెప్పారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న టీచర్ క్వాలిటీ కంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండే టీచర్ క్వాలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పెట్టేవాడు దాంట్లో సెలెక్ట్ అయినవాడు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వాటిల్లో మోర్ ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇండియా నారాయణ గ్రూప్ తీసుకుంటే ఇండియా మొత్తం కంప్లీట్గా ఇట్స్ కామన్ షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్. ఈరోజు విజయవాడలో ఒక బ్రాంచ్లో ఫిజిక్స్లో ఒక టాపిక్ రొటేటింగ్ మోషన్ తీసుకుంటే ఏ కాన్సెప్ట్ చెప్తారో అదే కాన్సెప్ట్ ఇండియాలో అందరూ టీచర్లు చెప్పాల్సిందే. ఇట్ ఇస్ ఎ మస్ట్. ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ చెప్తారో అదే ప్రాబ్లమ్స్ ఇండియాలో అందరూ చెప్పాల్సిందే. ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు అంటే ఇట్ ఈస్ ఎ కామన్. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ మండే దే విల్ హ్యావ్ బోర్డ్ ఎగ్జామ్ అండ్ సాటర్డే. మండే వచ్చే లోపల ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఇండియా మాత్రం ఇట్ ఇస్ ఎ కామన్ కారణం. కాబట్టి ఒక బ్రాంచ్లో వాడు సిలబస్ వెనకబడ్డారనుకో ఆ వీక్ బ్యాక్ అవుతారు. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా కామన్గా ఉంది. అందులో ఇప్పుడు 5 బ్రాంచ్లు కూడా ఒక కామన్ షెడ్యూల్. మీరు యాక్చువల్గా GSగా ఉన్నారని చాలా అనుభవం ఉంది. ఆ కామన్ షెడ్యూల్ వేసుకోండి ఫస్ట్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ టీచర్లు అని చెప్పలేదు. అసలు డిఫరెన్స్ ఇంటర్మీడియట్కి, ఎంసెట్కి, మెయిన్స్కి, IITకి డిఫరెన్స్ ఏంటి? ఏదైనా అదే మ్యాథ్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, ఆ NCR టెస్ట్ ఉంటాయి. మన డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా బోర్డులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ బోర్డు టెస్ట్ వెనకాల ఉండే క్వశ్చన్స్ ఆన్సర్స్ 90% వస్తాయి. ఆ టెస్ట్ వెనకాల బోర్డు వెనకాల ఉండే క్వశ్చన్స్లోనే క్వశ్చన్స్ కానీ వచ్చే క్వశ్చన్స్ అన్ని బోర్డులో 90% అవే. లేదంటే ఒక పారాగ్రాఫ్లో 1 or 2 లైన్స్ తీసి ఆ 2 మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు దాకా ఏది పోదు. IITలో డిఫికల్ట్ అదే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకుంటే వాడి ఇంటిగ్రేషన్, తర్వాత మ్యాట్రిసెస్, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని కలిపి క్వశ్చన్ ఇస్తారు. 4 డిఫరెంట్ చాప్టర్స్ క్వశ్చన్ ఇస్తే స్టూడెంట్ 3 చాప్టర్లు పర్ఫెక్ట్ అండి, ఒక చాప్టర్లో రాకుంటే క్వశ్చన్ వేరే. దట్ ఈస్ ది డిఫికల్ట్ ఇన్ IIT. సో స్టూడెంట్ IIT ఆన్సర్ చేయాలంటే టోటల్ సబ్జెక్ట్ మాస్టర్ కావాలి. దట్ అప్లికేషన్ ఆల్మోస్ట్ ఆల్ అప్లికేషన్. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండేది టెక్స్ట్ బుక్ లైన్ పైన ఇవ్వరు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వెలగపూడి సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. 3:45 ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన భేటీ అవుతారు. బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జెల్లీ విల్సన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో నిరుపేదల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జెల్లీ విల్సన్ మాట్లాడుతూ 4 లక్షల ఆర్థిక సహాయాన్ని స్వాగతిస్తున్నామని, ధరలు పెరిగిపోవడం వల్ల ఇంటి నిర్మాణానికి ఇసుక, ఇనుము, కంకర, సిమెంటు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నెల 18వ తారీఖున అన్ని గ్రామ వార్డు సచివాలయం వద్ద నిరుపేదలకు స్థలాల మంజూరు కొరకు వ్యక్తిగత అర్జీలు ఇచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మండల కార్యదర్శి జాన్బాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, పంతగాని మర్యాదాసు, గజవల్లి వెంకటకృష్ణ, గోహర్ జాని తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు సచివాలయం దగ్గర ఇళ్ల నివసిస్తున్నటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ పేద ప్రజల పక్షాన ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామం నందు ఈ యొక్క అర్జీలని డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెరుగుగా పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం అది సెంటు భూమి ఇచ్చింది అర్బన్లో ఎటువంటి చాలని అటు ఈరోజు వచ్చి రాజధాని ప్రాంతంలో అవి స్టే వచ్చి ఆగిపోయి 20,000 కుటుంబాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఇల్లు లేని నివాసి ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ గత ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ లోకేష్ గారు నేను ఇస్తా అన్నారు. దాని ఇంత మడికి ఇది లేదు. అందుకోసం త్వరితగతిన మంగళగిరి నియోజకవర్గంలోని 20,000 మంది ఇల్లు లేని నివాసాలకి ప్రతి ఒక్కరికి అర్బన్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని సిపిఐ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. త్వరితగతిన రేపు 18వ తారీఖు ప్రతి ఒక్క 20,000 మంది చేత అర్జీలని మా సిపిఐ, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు ఈ అనుబంధంగా 2 కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. దానిలో భాగంగా అర్జీలు ఇస్తే ఈ 20,000 మందికి నియోజకవర్గంలో 20,000 మందికి కూడా ఈ యొక్క మన ఎమ్మెల్యే గారి మనిషి అయినటువంటి లోకేష్ గారు అర్జీలను పరిశీలించి వాళ్ళందరికీ కూడా నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇచ్చి పక్కా ఇల్లు కట్టియాలని, అదేవిధంగా కొన్ని ప్రాంతంలో ఇస్తున్నారు అక్కడే వాళ్ళకి పట్టాలి అని చెప్పి సిపిఐ పార్టీ నియోజకవర్గంలో డిమాండ్ చేస్తుంది. గుంటూరు కెనాల్పై 1953లో నిర్మించిన వంతెన శిథిలా వ్యవస్థకు చేరి రోడ్లు గుంటలమయంగా మారడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను మంత్రి నారా లోకేష్కు తెలియచేయాలని వేడుకుంటున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పంచాయతీ పరిధిలోని తెనాలి రోడ్డు నుండి ఆత్మకూరు గ్రామంలోకి వెళ్లే రహదారి గుంటలమయంగా మారి గుంటూరు కెనాల్పై నిర్మించిన వంతెన శిథిల వ్యవస్థకు చేరడంతో స్థానికులు భయ ఆందోళన చెందుతున్నారు. ఇసుక లారీలు, స్కూల్ బస్సులు, వ్యవసాయ పనులు చేసుకునేందుకు ట్రాక్టర్లు ఈ వంతెనపై నిత్యం రాకపోకలతో రద్దీగా ఉంటుందని అన్నారు. 1953లో నిర్మించిన వంతెన శిథిల వ్యవస్థకు చేరి తెనాలి రోడ్డు నుండి ఆత్మకూరు పంచాయతీ వరకు రోడ్లు గుంటలమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మంత్రి నారా లోకేష్కు తెలియచేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు వాపోతున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పంచాయతీ ఏరియాలోని తెనాలి రోడ్డు నుండి ఆత్మకూరు పంచాయతీ కార్యాలయం మట్టుకు ఉన్న రోడ్డు చాలా గుంతలమయం అయిపోయి రాకపోకలకి అసౌకర్యంగా ఉంది. దీన్ని నిర్మాణం త్వరగా చేయాలని, అలాగే దీని మీద గుంటూరు చాలన మీద వంతెన 1953లో కట్టిన వంతెన ఇది. మరి ఈ వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన మీదుగా స్కూల్ బస్సులు, అలాగే ఇసుక లారీలు, ట్రాక్టర్స్, అలాగే రైతులు ధాన్యం కూడా మరి ఈ వంతెన మీదుగానే గ్రామంలోకి వచ్చే పరిస్థితి. ఇది ఎప్పుడు కూలుద్దా అని ప్రజలు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. దీన్ని అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు వెంటనే దీన్ని మరి ఎస్టిమేషన్ వేసి మరి సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మంగళగిరి సాయినగర్లో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుజ్ఞానంద దుంపుల సోములు గురువు ఆధ్వర్యంలో శ్రీ శివరామ దీక్షితుల వారి గురువు పరంపర గురువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, కలశ పూజ, గురు పూజలు జరిపారు. ముఖ్య అతిథులుగా పూర్ణానంద ముద్రబోయిన వెంకటేశ్వరరావు గురువు, నిర్మలానంద ముద్రబోయిన శ్రీనివాసరావు గురువు, జ్ఞానానంద ముద్రబోయిన రామ్మోహన్ రావు గురువులు హాజరై గురుబోధ సందేశం అందించారు. అనంతరం నిర్వాహకులు నిరుజ్ఞానంద దుంపల సోములు గురువు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతుల గురువులు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, రామ్మోహన్ రావులను ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నగర ప్రముఖులు పందేటి సాంబశివరావు, జుట్రు ఏడుకొండలు, నంగలం ప్రసాద్, ముద్రబోయిన సుబ్బారావు, రెడ్డి సుబ్బారావు, దుంపల నరసింహారావు, తాడిశెట్టి వెంకయ్య, భక్త బృందం, ప్రతినిధులు, పంచల శ్రీవన్నారాయణ, పెరుమాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం కార్తీక మాసం గురు పౌర్ణమి సందర్భంగా గత 25 సంవత్సరాల నుంచి దుంపల స్వాములు గారు అట్లానే మరి గురువులు గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు. వీళ్ళ భక్త బృందంతో ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి ఒక పదము మన యావన మంది కూడా చూస్తూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. కానీ ఆ దానికి అర్థం ఏంటంటే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురుడే ఈశ్వరుడు. అంటే ఆ యొక్క వృద్ధి చెందటము, సృష్టించడము, లయం చేయటము ఈ మొత్తం కూడా గురువులోనే ఉండయి. ఆ విద్యాభ్యాసం చేయటం కానీ, దాన్ని అభివృద్ధి చేయటం కానీ, మళ్ళీ దాన్ని లయం చేసే విధానం కూడా మొత్తం కూడా ఆది నుంచి అంతవరకు కూడా గురువు యొక్క ఆ యొక్క అభ్యాసంలోనే వస్తుంది. కాబట్టి ఆయనే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అనే అర్థం కూడా వచ్చింది. గురువే ఆ యొక్క అఖండ పరమాత్మ స్వరూపం అంటే గురువే అనాలి. ఈ యొక్క అన్ని పదాల్లో కూడా గురువే కీలకమైంది. ఈ గురు పూజ కూడా అంతా ముఖ్యమైనది. అందుకని అందరూ కూడా గురు పూజలో పాల్గొన్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గురుపూర్వం చేసుకుంటున్నాము. ఇందుకు సంబంధించిన వారందరూ కూడా మా ధన్యవాదములు. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలలో కూడా ఈ బ్రహ్మ విద్యని మహానుభావులు ప్రవేశపెట్టి గురు పరంపరంగా శిష్యులకి అందిస్తూ ఈ మహత్తరమైన బ్రహ్మ విద్యని అందిస్తూ వచ్చారు. కాబట్టి దీని గొప్పతనం ఏమిటంటే జనన మరణ రాహిత్యమైన ఒక గొప్ప బ్రహ్మ విద్య. ఏమన్ గారు చెప్పినట్లుగా చదువులన్నిటిలో కన్నా సావులేని చదువు ఒకటి ఉందని ఆయన ఆ చదువు చదవండి అని మహాత్ములు చెప్పి ఉన్నారు. అట్లాగే ఆ చదువు ఏమిటి అంటే ఈ బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో మా గురువులు ఆ సంప్రదాయాన్ని చక్కగా మాకు అందిస్తూ వస్తున్నారు. మేము కూడా మా యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే ఉపదేశాలు తీసుకొని శిష్య పరంపరంగా ఎదుగుతున్నారో వాళ్ళందరికీ మా గురువుల ద్వారాగా బ్రహ్మ విద్యను అందియాలని మేము కోరుతూ ఈ గొప్ప కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగినందుకు గురువులందరికీ, భక్తులకు, శిష్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క గొప్ప సాంప్రదాయంలో అందరూ పాల్గొని తరించాలని, జనన మరణ రాహిత్యమైన ఈ యొక్క సంసార స్థితిని దాటి జనన మరణ రాహిత్యమైన గొప్ప స్థితిని ఆ పరమపదాన్ని పొందాలని కోరుతూ ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థాలు చెప్పారు. ధర్మము, అర్థము, కామం అంటే ఈ 3 పురుషార్థములు. ఈ పరమ పురుషార్థం అంటే మోక్షము అని చెప్పడం జరిగింది. ఈ మోక్షాన్ని పొందటమే సర్వజీవుల యొక్క లక్ష్యము, లక్ష్యార్థము కూడా. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఉన్న శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయం నందు సాయంత్రం పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఏ రాంబాబు 18వ పడి కొబ్బరి మొక్క పూజ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, కొబ్బరి మొక్క పూజ వంటి కార్యక్రమాలను గురుస్వామి కె వెంకట వీరరాజ శర్మ వేద మంత్రాల నడుమ జరిపారు. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 100 మందికి పైగా అయ్యప్ప మాలధారులు హాజరు కాగా అయ్యప్ప గీతాలను ఆలాపించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
దుగ్గిరాల మృతుజానగర్లో సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ జాన్ సైదా, సలీం, ఖాదర్ బేగ్, ఖుద్దూస్, సమీవుల్లా, సాదిక్, బాజీ, శ్యాంప్రసాద్, కాకా వెంకటేశ్వర్లు, ఏలేశ్వరరావు, మునిపల్లి కుమార్, కోటేశ్వరరావు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు స్వర్గీయ పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం. సినీ చిత్రరంగంలో కృష్ణ గారు ధైర్య సాహసాలకు ప్రతీక. పరిశ్రమకు మొట్టమొదటి సినిమా స్కోప్, కలర్, 70mm స్టీరియోఫోనిక్ తదితర నూతన టెక్నాలజీని పరిచయం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతులను దశ దిశల గుర్తింపు పెంపొందించే విధంగా సినీ రంగానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా చిత్రరంగానికి ఆయన సేవలు అందిస్తూ కూడా ప్రజాసేవ కొనసాగించడం ఆయనకు ఒకరికి చెల్లిందని సందర్భంగా తెలియపరుస్తూ ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకి మేమందరం ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్ష హోదాపై జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు, ఆ హోదా కావాలని శాపిస్తారా అని ధ్వజం. కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.